బఠానీ ఈ టోఫు కూర తయారు చేస్తున్నానండి. ముందుగా టోఫు కట్ చేసి వాటర్లో వేసి ఉడికించాలండి. కొద్దిగా టోఫు అండి వాటర్లో వేయాలి. 10 నిమిషాలు ఉడకాలండి. విడిపోకుండా ఉంటుంది కూరలో ఉడికితే. ఇది ఉడికిన టోఫు అండి. తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వాటికి కావలసిన పదార్థాలు: బఠానీ, ఉల్లిపాయ, కారం, పసుపు, కొత్తిమీర, జీలకర్ర, పల్లీల పొడి, కొబ్బరి పొడి, ఆయిల్ అండి, కొద్దిగా ఆయిల్ అండి, కొంచెం జీలకర్ర, కొద్దిగా ఉల్లిపాయ దోరగా వేగించుకోవాలండి. ఉల్లిపాయ, వెల్లుల్లి పేస్ట్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి. ఇప్పుడు సోయా పన్నీర్ వేయాలండి. కొద్దిగా కారం అండి, కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు, ఇది కొంచెం బాగా కలుపుకోవాలండి. కొద్దిగా వాటర్ వేయాలండి. ఎందుకంటే ఉప్పు కారం ఇవన్నీ పట్టాలి కదండి, అందుకు కొంచెం వాటర్ వేయాలి. ఇప్పుడు బఠానీ వేయాలండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. బఠానీ వేసిన తర్వాత కొద్దిగా ఉడకాలండి. ఇంకా కొద్దిగా కొబ్బరి పొడి అండి, పచ్చి కొబ్బరి అండి. ఇది పల్లీల పొడి. ఇది పచ్చివాసన పోయేంత వరకు ఉడకనివ్వాలండి. దీన్ని మనం మాడిపోకుండా కలుపుకుంటూ ఉండాలండి. కొద్దిగా ధనియాల పొడి అండి. ఇది కొంచెం వేయాలి, ఎక్కువ కాదు. దీనికి అది కలుపుకుంటూ ఉండాలండి. ఇది రెడ్ రైస్కి చాలా బాగుంటుందండి. ఇది టోఫు కూర రెడీ అయిందండి. దించే ముందు కొద్దిగా కొత్తిమీర, పుదీనా. ఇది రెడ్ రైస్కి, వైట్ రైస్కి కూడా బాగుంటుందండి. ఇది